హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనకి రథసప్తమి పండుగ ఏ రోజు వచ్చింది, సప్తమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, రథసప్తమి స్నాన ముహూర్తం అనగా ఏ సమయంలో స్నానం చేయాలి, సూర్యునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, రథసప్తమి యొక్క పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాలు అన్నీ కూడా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా రథసప్తమిని ఎప్పుడు జరుపుకుంటాము అంటే మాఘమాస శుద్ధ సప్తమి నాడు మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని జయంతిగా జరుపుకుంటాము. ఈ పండుగని సూర్య జయంతి లేదా రథసప్తమి అని పిలుస్తారు. లేదు అంటే మాఘ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి రోగపీడ నుండి విముక్తి కలుగుతుందని అంటారు. ఈ సంవత్సరం అనగా 2026 జనవరిలో సప్తమి తిథి ఎప్పుడు ప్రారంభమైంది అంటే జనవరి 25 తెల్లవారుజామున 12:39 సప్తమి తిథి ప్రారంభమైంది. అలాగే జనవరి 25 రాత్రి 11:10 సప్తమి తిథి ముగుస్తుంది. రథసప్తమి రోజు చేసే స్నానం, అర్ఘ్యం, నమస్కారం, నైవేద్యం ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సో ఇవన్నీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యునికి చూపిస్తూ నీటిని కిందకి వదలాలి. ఇలా వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ వదలాలి. ఈ రథసప్తమి పూజ సూర్యకిరణాలు పడే చోటు చేస్తే చాలా మంచిది. లేదు అంటే తులసికోట దగ్గర కానీ బాల్కనీలో కూడా చేసుకోవచ్చు. ఎక్కడా కుదరకపోతే చక్కగా మన ఇంట్లో దేవుని మందిరం దగ్గరే చేసుకోవచ్చు. రథసప్తమి రోజున పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం ఉండి అలాగే ఉప్పు లేని ఆహారం తీసుకోవడం చాలా మంచిది. రథసప్తమి రోజున మనం పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేసి పసుపు రాసి చక్కగా రథం ముగ్గు వేసుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇత్తడి లేదా రాగి లేదా వెండి పళ్ళను తీసుకుని గంధం, పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. పూజ కోసం మనం రథాన్ని చేసుకోవడానికి ముందుగా 7 జిల్లేడు ఆకులను తీసుకుని, జిల్లేడు ఆకులు లేకపోతే చిక్కుడు ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఏవీ లేకపోతే తమలపాకులు తీసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ ఆకులన్నిటిని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి బొట్టు పెట్టి. మనం తీసుకున్న ప్లేట్లో ఈ 7 ఆకుల్ని ఉంచి వీటిలో 7 చిక్కుడు కాయలతో తయారు చేసిన చిక్కుడు రథాన్ని ప్లేట్లో ఉంచాలి. రథాన్ని తయారు చేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. రథంలో మీ దగ్గర ఏదైనా సూర్య భగవానుని ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఒక నాణెం తీసుకుని దానిని సూర్య భగవానుని రూపం కింద భావించి ఆ కాయిన్కి బొట్టు పెట్టి రథంలో పెట్టుకోవచ్చు. లేదు అంటే తమలపాకు, చిక్కుడాకు లేదా జిల్లేడాకు తీసుకుని సూర్యుని ప్రతిమని గంధంతో గీసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఎరుపు చందనం యూజ్ చేస్తే ఇంకా మంచిదండి. ఎరుపు చందనం లేకపోతే నార్మల్ గంధం యూజ్ చేయొచ్చు. ఆ ఆకుపై కుంకుమ బొట్టు పెట్టి రథంలో పెట్టి సూర్య భగవానుని ఆహ్వానించుకోవాలి. ఇలా చేసిన తర్వాత చక్కగా పూలతో అలంకరించుకోవాలి. స్వామివారికి ఎరుపు రంగు పువ్వులన్నా ఎరుపు రంగు అక్షింతలన్నా చాలా ప్రీతికరం. కుదిరితే వాటితో పూజ చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమలతో దీపం పెట్టడం వలన మనకు ఉన్న అన్ని అనారోగ్యాలు తొలగిపోతాయి. దీనికోసం ఒక ప్లేట్లో 7 జిల్లేడు ఆకులను తీసుకుని బొట్టు పెట్టి దానిపైన 3 లేదా 5 గుప్పెళ్లతో గోధుమలు తీసుకుని పోయాలి. నవగ్రహాల్లో ఒకరు కాబట్టి గోధుమలంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం. దీర్ఘకాలికంగా ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారు ఈ దీపం పెట్టడం వలన ఆరోగ్యం అనేది చక్కగా మెరుగుపడుతుంది. ఇలా గోధుమలు పోసిన తర్వాత 2 ప్రమిదలు పెట్టి లేదా ఒక జిల్లేడాకు పెట్టి ఒక ప్రమిద పెట్టుకుని 7 లేదా 12 ఒత్తులను వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె తీసుకుని వేసుకోవాలి. దీపాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. అలాగే 2 దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా దీపారాధన చేసి బొట్టు పెట్టి పువ్వులు, అక్షతలు సమర్పించాలి. తరువాత గణపతికి పూజ చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. అలాగే మీకు వచ్చిన ఏ శ్లోకాలనైనా చదువుతూ పసుపు, కుంకుమ, పువ్వులు, చిన్న బెల్లం ముక్కను స్వామివారికి సమర్పించాలి. స్వామికి దీపం, ధూపం, కర్పూరం చూపించాలి. ఇలా వినాయకుని పూజ పూర్తి చేశాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమల దీపాన్ని వెలిగించి సూర్య భగవానికి పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఆదిత్య హృదయం లేదా సూర్యమండలాష్టకం అయినా చదువుకుంటే చాలా మంచిది. ఇవి రాకపోతే ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ఈ రోజున ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేయడం వలన చాలా మంచిది. ఇంకా నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ రోజున స్వామివారికి చిక్కుడు ఆకులలో లేదా తమలపాకులలో సమర్పించాలి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అన్నాన్ని అంటే పరమన్నాన్ని సమర్పించాలి.
అయితే ఈ నైవేద్యం చేసేటప్పుడు కొన్ని నియమాలైతే తప్పకుండా పాటించాలండి. ముందుగా పాలను పొంగించి ఆ తరువాతనే బెల్లం అన్నాన్ని వేయాలి. పాలని 3 సార్లు పొంగించిన తర్వాత నీటితో కడగకుండా నెయ్యితో శుభ్రం చేసుకున్న అన్నాన్ని వేసుకుని తగిన బెల్లం వేసుకోవాలి. ఈ ప్రసాదంలో ఎటువంటి నీరు లేదా డ్రై ఫ్రూట్స్ని కలపకూడదు. మెత్తగా చేసుకుని స్వామివారికి సమర్పించాలి. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో 7 తమలపాకులను పెట్టి అందులో కొద్ది కొద్దిగా పరవన్నం పెట్టి వాటితో పాటుగా రేగుపళ్ళను కూడా పెట్టి నైవేద్యం సమర్పించాలి. అలాగే ప్రసాదం చేసేటప్పుడు ఎలాంటి గరిటెలు కూడా మనం యూజ్ చేయకూడదండి. చెరుకుతోనే కలపాలి. చెరుకు గడతోనే నైవేద్యం కూడా సమర్పించాలి. స్వామివారికి చెరుకు అంటే చాలా ప్రీతికరం కాబట్టి చెరుకు ముక్కలను కూడా ప్రసాదంలో సమర్పించవచ్చు. ఈ రోజున ఇంట్లో ఎవరూ కూడా మాంసాహారం తీసుకోవడం కానీ, క్షవరం చేయించుకోవడం కానీ, మద్యపానం సేవించడం ఇలాంటివి ఏమీ చేయకూడదండి. ఈ రోజున ఎంత నిష్టగా ఉంటే స్వామివారు మనల్ని అంతా అనుగ్రహిస్తారు. నైవేద్యంతో పాటు కొబ్బరికాయను అలాగే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా స్వామికి సమర్పించవచ్చు. ఈ రోజున స్వామివారి కథ వినడం చాలా మంచిదండి. కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకుని కథ చదువుకొని లేదా కథ విని ఆ అక్షితలను కొన్ని స్వామివారికి సమర్పించి కొన్ని మన తలపైన వేసుకోవాలి. కథ పూర్తి అయిన తర్వాత స్వామికి ధూపం దీపం చూపించి పూజ పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ ప్రసాదాన్ని అందరికీ పంచితే చాలా మంచిది. కుదిరితే మీరు చేసిన నైవేద్యం అందరికీ పంచండి. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ ఏం చేయాలి అంటే పూజ అనంతరం పువ్వులన్నీ అలాగే ఆకులని కూడా నదిలో కానీ ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలి. నైవేద్యం అందరూ స్వీకరించవచ్చు. గోధుమ దీపంలో ఉన్న గోధుమల్ని ఉడికించి ఆవుకి లేదా పక్షులకి పెట్టవచ్చు. ఇది రథసప్తమి యొక్క పూర్తి పూజా విధానం అండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.